గత 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు అనే విషయాన్ని ప్రూవ్ చేయడానికి చంద్రబాబు ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. తాజాగా తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అంటూ వైసీపీపై చంద్రబాబు చేసిన ఆరోపణ ఒక్క ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు, మొత్తం ప్రపంచాన్నంతా కుదిపేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా తిరుపతి లడ్డూ గురించే చర్చించుకుంటున్నారు. అంతేకాదు బ్యాన్ జగన్ అంటూ టీడీపీ మద్దతుదారులు హడావిడి చేస్తున్నారు. మొదట్లో ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకొని వైసీపీ విషయం ముదురుతున్న కొద్దీ వేగంగా రియాక్ట్ కావడంతో పాటు హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. జగన్ తన వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు అంటూ గట్టిగానే మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుతం ఎవరూ ఈ విషయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. స్వతహాగా వైఎస్ కుటుంబం క్రిస్టియానిటీని నమ్ముతూ వస్తోంది. నిన్న మొన్నటి వరకు సమస్య కానీ ఈ విషయం ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రస్తావన రావడంతో బాగా హైలైట్ అవుతోంది. దీనికి తోడు జగన్ 5 సంవత్సరాల పాలనలో కొన్ని ఆలయాల విధ్వంసానికి గురయ్యారు. ఇక ఇప్పుడు ఈ విషయాలన్నిటినీ ఉపయోగించుకుని కొందరు మీడియాను ఉపయోగించి జగన్ను ఓ ప్రధాన వర్గానికి దూరం చేసే విధంగా రాజకీయాలు మొదలుపెట్టారని అనిపిస్తోంది. నిందారోపణల మీద పెడుతున్న సమయాన్ని పూర్తి స్థాయి విచారణపై పెట్టి అసలు విషయం బయటకు తీసుకువస్తే తప్ప రాష్ట్రంలో చెలరేగుతున్న ఈ వాదోపవాదాలు ఆగేలా కనిపించట్లేదు.